ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్ కు చిక్కింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో దాడులు చేయగా 2 కోట్లకు పైగా నగదు బయటపడింది. ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని 7 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ విభాగం దాదాపు 2.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. విజిలెన్స్ అధికారులు తన ఫ్లాట్ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆంగుల్లోని అతని నివాసంలో జరిపిన సోదాల్లో 1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాట్లో మరో 1 కోటి దొరికాయి. నగదుతో పాటు పలు పత్రాలు, బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 8 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా 26 మంది పోలీస్ అధికారుల బృందంతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.